భూమి మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి. ఎస్ఐ గారు అందరూ మాకు సాయం చేయాలి. మేము పేదలమయ్యా, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే ఆధారం, మాకు సాయం చేయాలి. అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు భూసరాజు రామారావు, మా తమ్ముడు భూసరాజు రాజయ్య. మాది రామాపురం, నడిగూడ మండలం, సూర్యాపేట జిల్లా. అయ్యా మేము గత 30 సంవత్సరాల నుంచి మా పొలం మేము చేసుకుంటున్నాం. రాంపురం సర్వే నెంబర్లో 190/659. మా తమ్ముడిది 190/660 సర్వే నెంబర్ భూమి గలదు. మేము 30 సంవత్సరాల నుంచి ఈ భూమి సేద్యం చేసుకుంటున్నాం. దీనికి కరెంటు డీడీ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి. మాకు భూమికి కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నాయి. మాకు రైతు బంధు పడుతుంది. మాకు లిఫ్ట్ కాలించి పైప్ లైన్లు వేసుకున్నాం. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఏ నిర్దేశం లేకుండా చేసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలోనే పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు ఇచ్చిర్రు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2003లో పుస్తకాలు ఇచ్చిర్రు. మాకు అన్ని విధాల పుస్తకాలు ఉన్నాయి. అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నాం. రైతు బంధు పైసలు పడుతున్నాయి, అన్నీ ఉన్నాం. మాకు ఈ భూమి తప్ప ఎక్కడ భూమి లేదు. మమ్మల్ని ఒక ఎస్టీ ఆడోళ్ళు వచ్చి మాకు మా పొలాన్ని ఆగం చేసి మాకు భూమి అన్న కావాలి, డబ్బులు అన్న ఇవ్వండి, మమ్మల్ని ఏదింపులు చేస్తుర్రు. కాబట్టి మా యొక్క వినతిని వినిపించిన ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి పలుమార్లు మేము ఫిర్యాదు చేసినాం. కానీ ఎంఆర్ఓ గారేమో ఎస్ఐ మీద చెప్తుండు, ఎంఆర్ఓ గారు చెప్తుండు మీ సివిల్ మ్యాటర్ ఇంటర్ కావద్దని ఎస్ఐ చెప్తుండు. ఎంఆర్ఓ గారేమో పోలీసు వాళ్ళు చూసుకోవాలి, కలెక్టర్ చూసుకోవాలని ఆయన చెప్తుండు. సార్ మా పొలాన్ని మందు కొడుతున్నారు సార్, వాళ్ళు ఎస్టీ ఆడోళ్ళు సార్, మేము బీసీలో సార్, వాళ్ళు మందు కొడుతున్నా సరే మేము ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏమనంటే మమ్మల్ని రేఖ చించు పెట్టేటట్టుంది. ఏ లోకల్లో అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇది 2000 పోయిన సంవత్సరం మార్చి 25వ తారీఖు నాడు మందు కొట్టిర్రు. మీ దానికి పోలీసుకి కేసు పెట్టినాం, కానీ కేసు చేయలేదు. దానికి ఎస్పీకి అందరికి పంపినాం, కేసు చేయలేదు. కోర్టు నుంచి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, దానికి కూడా యాలిబుల్ చేయలేదు. మాకు ఇంకోటి ఏంటంటే ఈ నెలలో జనవరి 9వ తారీఖు నాడు మళ్ళీ 5 ఎకరాల పొలానికి నిర్దాక్ష్యంగా మందు కొట్టిర్రు. దానికి మేడం లక్ష్మమ్మ, మొగుళ్ళ లక్ష్మమ్మ, మేడం అరుణ అనే ముగ్గురు లేడీస్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీ లేని టైం చూసి పొలానికి మందు కొట్టిపోయారు సార్. ఈ యొక్క పొలాన్ని పూర్తిగా నాశనం అయ్యేటట్టు రౌండప్ మందు కొట్టి మాకు తీరని నష్టం చేసిర్రు. మాకు సుమారుగా పోయిన సంవత్సరం ఇప్పుడు కలిసి 5 లక్షల రూపాయలు నష్టపోయినాం. మేము నిరుపేదలం. అయ్యా నాకు 2 ఆడపిల్లగాళ్ళు, మా తమ్ముడు, మేము నిరుపేదలం. మాకు దీనికి పూర్తిగా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మేము ఇంటి పత్రం సమర్పించినాం. దాని మీద కలెక్టర్ గారు సంతకం పెట్టిండు. మాకు రైతే రాజు అన్నారు. మాలాంటి పేద రైతులను కాపాడండి. మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నడిగూడెం మండలం, రామాపురం గ్రామం. నా పేరు భూసరాజు రాజయ్య, మా అన్నయ్య రామారావు. మా ఇద్దరికి రామాపురంలో 190 సర్వేలో గట్టు దగ్గర 5 ఎకరాల భూమి ఉందయ్యా. 5 ఎకరాల భూమిని మా నాయన 15 సంవత్సరాల చేసిన తర్వాత మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. తర్వాత మాకు సర్వే ప్రకారం గవర్నమెంట్ ద్వారా పాత బుక్కులు వచ్చినాయి. తర్వాత సర్వే చేసి 2 నెలలు టంకా కొట్టించి కొత్త బుక్కులు ఇచ్చారు. పక్కన రైతులను అడిగిర్రు, ఇది ఎవరి భూమి అని అడిగితే పలానా రామారావుది రాజయ్యది అని చెప్పిర్రు. సర్వే ప్రకారంగా మాకు కొత్త బుక్కులు వచ్చినాయి. బ్యాంకులో లోన్ తీసుకున్నాం. అన్ని అర్హతలు మాకున్నాయి. చిన్న మళ్ళని తోలి గట్టి పెద్ద మళ్ళు చేసి జేసీబీలు పెట్టి బోర్లు వేసి 7 బోర్లు వేసినాం. ఒక్క బోర్ కూడా పడలేదు. కరెంటు డీడీ తెచ్చినాం. 280 పైపులు వేసినాం. అన్ని సరళపడి మేము చేసుకున్నాం. గత సంవత్సరం వచ్చి మా ఊరికి చెందిన మేడం లక్ష్మి, మొగుళ్ళ లక్ష్మి, మేడం అరుణ వచ్చి మాదే భూమి, మా తాతల నాటిదని మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మా ఆమెను కొట్టి ఇబ్బంది పెట్టి ఇట్లా చేసి పోతే మేము ఎస్ఐ గారిని ఆశ్రయించి ఏం సార్ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మాదే భూమి అని పోతే, ఏంది బాబు మేము సివిల్ కేసులు ఎంటర్ కాము, కేసు అయితే చేద్దాంలే పో, చూద్దాంలే పో అని ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ నిర్లక్ష్యంగా ఉండరు. అందువల్లనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ రౌండప్ కొట్టి మా పొలాన్ని అన్యాయంగా ఆగం చేసిర్రు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు రాజకీయ బలం లేదు, మాకు మా పాలల బలం లేదు, నాకు జాబులు లేవు. నాకు ఒక 2 పిల్లగాళ్ళు, మా అన్నయ్యకి 2 పిల్లగాళ్ళు. మేము ఎటు దారి లేక మేము రోజు ఏడ్చి మొత్తుకొని ఆ పొలంలో 2-3 రోజులు మంచి అసలు నేను అన్నం కూడా తినట్లే. మాకు ఎవరూ సాయం చేయట్లేదు. మళ్ళీ ఎస్ఐ గారికి అడిగిపోయాను, ఎంఆర్ఓ అడిగిపోయినా అదే చెప్పింది. ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి అయ్యా మా పరిస్థితి ఏందయ్యా, పోయినసారి కూడా వచ్చినామంటే ఎమ్మటే ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పిండు. అక్కడికి పోయి వేరే సార్కి చేసి వెళ్ళి ఎక్కడ ఉందా లేదని చూసిండు. వాళ్ళు లేదు సార్ అని ఆ మేడం చెప్పింది. వాళ్ళకి భూమే లేదు, ఇలా రికార్డులో లేదని చెప్పింది. అది జరిగిందయ్యా, మాకు ఇంత అన్యాయం జరిగింది. ఇగో ఈ పొలం 5 ఎకరాల పొలం రౌండ్ కొట్టి అన్యాయం చేసిపోయారు. కాపుకి వచ్చినప్పుడు చేస్తారు అట్లా. పట్టకొచ్చే టైంలో ఇప్పుడు పట్టకొచ్చే టైంలో అయిపోయాక 1.5 పెట్టుబడి పెట్టినమయ్యా. మాకు ఇది తప్ప వేరే భూమి కానీ వేరే ఆధారం లేదు. అప్పుల పాలైపోయి నాకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. నాకైతే దీని మీదనే బతుకుతున్నా, నాకు ఏ ఆధారం లేదు. దయచేసి
ఈ కలెక్టర్ గారైనా ఎంఆర్ఓ అయినా ఎవరైనా మాకు సాయం చేయాలి, ఇది సగం న్యాయం చేయాలి. ఏం జరిగిందో మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.